తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 3/12/2024. మనకైతే మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట. మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మనకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇచ్చారు. నవంబర్ చివరి వారం నుంచి ప్రతి ఒక్క రైతుల సోదరుల ఖాతాల్లో అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఆల్రెడీ చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి పడడం కూడా అయితే జరిగిందనమాట. నిన్న కూడా కామెంట్లు పెట్టారు, మొన్న కూడా కామెంట్లు పెట్టారు చాలామంది. నిన్న పెట్టిన వీడియో కింద కూడా దాదాపుగా చాలామంది రైతులు వచ్చేసి అన్న నాకు 2 ఎకరాలు డబ్బులు అయితే పడ్డాయి, అన్న నాకు 3 ఎకరాలు డబ్బులు పడ్డాయి, అన్న నాకు అరెకరానికి డబ్బులు వచ్చేసాయి అన్న అని చెప్పేసి చాలామంది రైతులు అయితే కామెంట్లు పెట్టారనమాట. ఇప్పటి వరకు ఒకవేళ మీకు డబ్బులు కనుక రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి నా వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా, ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి. అప్పటికి కూడా మీకు డబ్బులు కనుక రాకపోతే నేను తప్పకుండా మీకు ఎందుకు రాలేదు, మీ జిల్లా వారికి ఎప్పుడు విడుదల చేస్తుంది, ఈరోజు ఈ 13 జిల్లాల లిస్ట్లో మీ ఊరు ఉందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేసి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండా కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది, అందరూ అయితే ఆ లైక్ అయితే కొట్టండి. అలానే ఈ వీడియోని అయితే మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అనమాట. ఓకే, ఇక మనం ముందుగా లేట్ చేయకుండా అయితే మనం ఆ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా విషయంలో మనకు ప్రభుత్వం ముందుగా ఏమని చెప్పిందన్న దాని గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్ల అవసరం, నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖను సీఎం ఆదేశాలు. అయితే మనకి నవంబర్ చివరి వారం నుంచి రైతు భరోసా అని చెప్పేసి అయితే మనకైతే చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు వచ్చేసి డిసెంబర్ 3 అంటే ఆల్రెడీ మనకి ప్రభుత్వం చెప్పింది నవంబర్ చివరి వారం నుంచి మనకైతే డిసెంబర్ నెలలో మొత్తం పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే అన్నట్టు చెప్తుంది. అయితే ఇక్కడ చూసుకోండి, ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల వరకు పూర్తి చేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మెయిన్గా ప్రభుత్వం ఏమని చెప్తుంది, డిసెంబర్ 31వ తారీఖు లోపు మొత్తం మనకి ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా మొత్తం అయితే 31వ తారీఖు లోపు మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. డబ్బుల విషయంలో మీకు ఇంకొక స్పష్టత నేను ఏమనిస్తున్నానంటే, రైతు భరోసా డబ్బులు పడ్డ రైతులు తప్పకుండా మీ ఖాతాలకు అయితే మెసేజ్లు అయితే వస్తాయి. మెసేజ్ రాగానే తప్పకుండా నాకైతే ఒక రిప్లై ఇవ్వండి, నాకు కామెంట్ చేయండి, ఓకే అన్న నాకు అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేసిన తర్వాత తప్పకుండా మీరందరూ ఏం చేస్తారంటే ఒక లైక్ కూడా చేయండి, పైన లైక్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 10 ఎకరాల వరకు 7 ఎకరాల వరకు అన్న దాని గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 10 ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే 7 ఎకరాల వరకు ఇవ్వాలా అనే దాని గురించి కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి 5 లోపు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్పారనమాట. కొన్ని అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇటు 7 లేదా 10 లేకుండా కాకుండా ఒక ఫస్ట్ అయితే 5 వరకు అయితే ఇచ్చేసి ఆ తర్వాత నిధులను బట్టి మనం అయితే సర్దుబాటు చేసి ఆ తర్వాత ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవుదామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అమౌంట్ పడ్డ రైతు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు ఏం చేస్తారంటే సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పి అయితే గ్రహించండి. అలానే ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మీకు కూడా చాలా అంటే చాలా ఏమంటారు నమ్మకం పెట్టుకోకండి, డబ్బులు అయితే రావు. ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే కేవలం సాగు చేసే భూములు ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. అమౌంట్ విషయంలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వం అయితే రూల్స్ పాటిస్తుంది. ఎందుకంటే సాగు చేసే వారికి మాత్రమే ఇవ్వాలి, మిగతా వారికి డబ్బులు వృధా చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి దాని డబ్బులు అయితే మనకైతే అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, మీ అందరికీ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని తప్పకుండా మీ అందరికైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. ఇలాంటి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేశారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.